మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహిమ కలిగిన దేవా, నిత్య నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన క్షణం వరకు నన్ను మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు వందనాలు. కొద్ది నిమిషాలు ప్రభువా పాటలు పాడి మీ నామను మహింపరిచాం అయ్యా. మరి ఈరోజు ఉపవాస ప్రార్థన. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురని లేఖనం సెలవిస్తుంది. అయ్యా, నీ వాక్య పాద సన్నిధికి మేము వచ్చాం. నీ వాక్కు ద్వారా మమ్మల్ని అందరినీ కట్టండి. నీ వాక్యపు ద్వారా అయ్యా మమ్మల్ని అందరినీ బాగు చేయండి. నీ వాక్యమును బట్టి మా అడుగులు స్థిరపరచండి. ధర్మశాస్త్రము వినబడకుండా చెవులు మూసుకొని వాని ప్రార్థన యెహోవాకు హేమని లేఖనం సెలవిస్తుంది. కొద్ది నిమిషాలు వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించి వాక్యానుసారంగా ప్రార్థించేటటువంటి కృప మాకు అందరికి దయచేయమని, స్థానిక బిడ్డలను బట్టి, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారిని బట్టి స్తుత్యాగము చెల్లిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. చాలామందికి దేవునికి వాక్యాన్ని షేర్ చేస్తున్నారు. మన స్థానిక సంఘంలో వినేది తక్కువ కానీ పబ్లిక్ అంటే బయటికి వెళ్ళేది ఎక్కువ. చాలామంది వీక్షిస్తున్నారు. చాలా చక్కని రిప్లై కూడా ఇస్తున్నారు. ప్రతి శనివారం దేవునికి మహాకృపను బట్టి మరి ప్రార్థన అంశాలను గురించి మాట్లాడటం జరుగుతుంది. మొదటిగా విసుగక చే ప్రార్థన గురించి మాట్లాడాను. తర్వాత కన్నీటి ప్రార్థన గురించి కూడా మాట్లాడడం జరిగింది. తర్వాత ఆసక్తితో కూడిన ప్రార్థన అంటే కన్నీటితో మనం ఎలా ప్రార్థించాలి, ఆసక్తి కలిగి ఎలా ప్రార్థించాలి, విసుగక్క మనం ఎలా ప్రార్థించాలి అనే అంశాలను ఇంతవరకు మనం విన్నాం, ధ్యానం చేశాం. మరి నాలుగవదిగా ఈరోజు మన వాక్య ధ్యానాంశం ప్రార్థన అంశంలో నుంచి నాలుగవదిగా ఉపవాస ప్రార్థన. అసలు ఉపవాస ప్రార్థన అంటే ఏంటి, మనకు తెలిసిన ఉపవాసం అంటే ఏంటి, దేవుడు చెప్తున్నటువంటి ఉపవాసం అంటే ఏంటి, మనం ఎలా చేస్తున్నాం, దేవుడు ఎలా ఉపవాసం చేయాలి అని పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలియజేస్తున్నాడు. ఇలా కొన్ని విషయాలను మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. మొట్టమొదటిగా ప్రార్థన అనేది ఏంటిదో మనం తెలుసుకోవాలి. ప్రార్థన అనగా మనకి ఎక్కువగా టీవీలు చూస్తున్నప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. వాటిలో ఒకటి అడ్వర్టైజ్మెంట్ అంటే భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబిక దర్బార్ భక్తి. నిజంగా అది 5 రూపాయల బాక్స్, లోపల చాలా పుల్లలు ఉంటాయి. ఒక్కొక్క పుల్ల పైసా ఖరీదు చేస్తుందేమో అంతే. దాన్ని తయారు చేయడానికి చాలామంది కూలీలు చాలా కష్టపడతారు. అడవులకు వెళ్ళి మూలికలు తయారు చేసి తీసుకొచ్చి వాటిని దంచి మిశ్రంగా చేసి తర్వాత ఒక మిషన్లో వేసి వాటన్నిటిని కూడా ఒక పదార్థంగా చేసి తర్వాత పుల్లలకి వాటిని చేసి తర్వాత ప్యాకింగ్లు చేసి మన దగ్గరికి పంపిస్తారు. ఎంతో కష్టం ఉంది దాని వెనకాల. అది మనం గుర్తించాం. చాలా సింపుల్గా 5 రూపాయలు పెట్టి కొంటాం, ఇంటికి తెచ్చుకుంటాం, సింపుల్గా వెలిగిస్తాం, చిన్న దండం పెట్టుకుంటాం అంతే. కానీ అక్కడ అగరబత్తి మనకి ఏం నేర్పిస్తుంది, అది చాలా ఇంపార్టెంట్, మంచి విషయం అనమాట. అది అగరబత్తి ఏం చేస్తుందంటే తనంతట తాను కరిగిపోయి దేవునికి ఏమేస్తుంది, సువాసన ఇస్తుంది. అది ప్రార్థన దేవునికి సువాసన ఇచ్చేది. ఎగ్జాంపుల్ ఉందా అండి అంటే ఉంది. నోవాహు జలప్రలయం తర్వాత ఓడలోంచి బయటకు వచ్చిన తర్వాత బలిపీఠం కట్టి అక్కడ బలినిచ్చినప్పుడు ఆ సువాసన దేవుడు ఆగ్రహించాడంటండి. అంటే ఆ బలిపీఠం దేనికి సాదృశ్యం ఏంటంటే ప్రార్థన బలిపీఠం. దేవుడు ఆ సువాసన ఆగ్రహించి ఇంకెప్పుడు జలప్రలయం నేను రానివ్వను అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రార్థనని ధూపంతో పోల్చారు కూడా. కీర్తన 141 కీర్తన మొదటి 2 వచనాలు కూడా నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను. అప్పుడు నైవేద్యాలు, ధూపాలు, దహన బలులు ఇవన్నీ ఉండేవి, ఆ యూదులు చేసేవాడు. వాటి వెనకున్న ఆత్మీయ అర్థం ఇప్పుడు మనం ఫాలో అవుతున్నాం, అక్షరార్థాన్ని ఫాలో అవట్లా. ఎందుకంటే యేసుప్రభుల వారు వాటన్నిటికీ నిజస్వరూపమై ఉన్నాడు. ఒకప్పుడు బలులు ఇచ్చేవారు, ఇప్పుడు బలి ఒక్కర్లా. యేసయ్య మన కోసం బలి అయిపోయాడు. కాబట్టి ఇప్పుడు మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే భక్తుడు ప్రార్థనని ధూపంతో పోల్చాడు. చెప్పండి, ఇప్పుడు అంబికా దర్బార్ భక్తి ఇక్కడ వెలిగించామండి, అంబికా దర్బార్ భక్తి ఇక్కడ వెలిగించాం, బయటికి వెళ్ళేసరికి ఏమైంది, ఆవిరైపోద్ది. దానిని బట్టి ఒక పాట మనం నేర్చుకుంటున్నాం, అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును అని వాక్యం చెప్తుంది. అంటే మనం ఇప్పుడు అక్షరార్థమైనవి, ఆచార సంబంధమైనవి పాటించట్లేదు, కానీ వాటిలో ఉన్న ఆత్మీయ సత్యాలని ఫాలో అవుతున్నాం. అగరబత్తి వెలిగించడం మానేసేమేమో కానీ, క్యాండిల్ వెలిగించడం లేకపోతే ఇంకోటి మానేసేమేమో కానీ, ఇప్పుడు మనం ఏం వెలిగించాలి, ఏం ధూపం వేయాలండి దేవుని మందిరంలో అంటే ప్రార్థన ధూపం వేయాలి.
ఇక్కడ మనం మోకాళ్ళు వేసి ప్రార్థన ధూపాన్ని వేస్తే నా ప్రార్థన ధూపం వలెను అన్నాడు కదండి భక్తుడు. ఇప్పుడు ఈ ప్రార్థన ధూపం బయటికి వెళ్ళేసరికి ఆవిరైపోదండి. దేవాది దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, అడుగుడి మీ కీబడును, అడుగు ప్రతివాడును పొందుకుంటాడు. ఇప్పుడు దేవునికి మానవుడికి మధ్యలో మధ్యవర్తులు ఎవ్వరూ లేరండి. మనం డైరెక్ట్గా నేరుగా దేవుణ్ణి అడిగే అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. పాత నిబంధన గ్రంథంలో కూడా లేదని చెప్పాలి, కానీ అప్పుడు కూడా పాత నిబంధనలో కూడా విశ్వాసులైన వారు దేవుణ్ణి అడిగి పొందుకున్న వాళ్ళు ఉన్నారు, లేదని కాదు. కానీ అప్పుడు యాజకులు ఉన్నారు. ఇజ్రాయేలులందరి కొరకు యాజకుడు ఏం చేసేవాడు అంటే బలి అర్పించి వాళ్ళందరి పాప పరిహారార్థం పూజలు లేకపోతే ఆ ప్రార్థనలు విజ్ఞాపనలు చేసేవాడు. ఇప్పుడు అలా లేదు. అప్పుడు యాజకుడు, ఇప్పుడు సేవకుడు. యాజకునికి సాదృశ్యంగా సేవకుడికి నిలబడ్డా, కానీ సేవకుడే ప్రార్థన చేయాలి, సేవకుడే ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుద్ది అనేది అది అద్భుతం, అది అబద్ధం. ఎవరు ప్రార్థన చేసినా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా యథార్థమైనటువంటి మంచి మనసాక్షితో దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా ఎవరైనా పొందుకుంటారండి. దురుద్దేశంతో అడిగితే ఎవరు పొందుకోలేరు. అందుకని యాకోబు భక్తుడు అన్నాడు, మీరు అడిగినను పొందుకోలేకపోతున్నారు. ఎందుకని? మీరు దురుద్దేశములతో అడుగుతున్నారు, మీరు భోగెచ్చల నిమిత్తం అడుగుతున్నారు. మనం అడగాలి, నెసెసరీ అడగాలి. లగ్జరీ నెసెసరీ ముద్దు, లగ్జరీ వద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసుక్రీస్తు మహాద్వేషుని చొప్పున మీ ప్రతి అవసరత తీర్చబడుననుందా, లేకపోతే మీ ప్రతి కోరిక తీర్చబడిననుందా? ప్రతి అవసరత తీరుస్తాడు దేవుడు. అవసరతను దేవుడు మనకు తీరుస్తాడండి. కాబట్టి అవసరత కలిగి మనం అడిగితే దేవుడు ఇస్తాడు. కానీ వాళ్ళకుంది నాకు లేదు, వీళ్ళకుంది నాకు లేదు అని పక్క వాళ్ళతో పోల్చుకుని దురాశ దురాభిప్రాయములతో గనక మనం అడిగితే గనక ఎన్ని ప్రార్థనలు చేసినా, ఉపవాసం అన్నా కూడా అది ఫలించదు. మన ప్రార్థనలో దురాశ ఉండకూడదు. సరే, నేను ఉపవాస ప్రార్థన గురించి నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ప్రార్థన లేని ప్రతివాడు పాడి మీద శవం లాంటి వాడు అన్నాడండి ఒక ఆయన. ప్రార్థన జీవితం అనేది క్రైస్తవునికి ఎలాంటిదంటే ఊపిరి లాంటిది. ఊపిరి అనేది లేకపోతే మానవుడు చచ్చిపోతాడు, మృతమైన దేహంతో పడిపోతాడు. అంటే మనకి ఊపిరి ఎంత ప్రాముఖ్యమో క్రైస్తవ ప్రపంచానికి ప్రార్థన అంత ప్రాముఖ్యం. అందుకని ప్రతిరోజు ప్రార్థన చేయాలి అని చెప్పేది, ప్రతిరోజు వాక్యం చదవాలి అనేది, ప్రతిరోజు భోజనం చేస్తున్నాం, ఏమంటే ప్రతిరోజు టిఫిన్ చేస్తున్నాం. శరీరం బలంగా ఉంటుంది. ఒక 4 రోజులు మానేస్తే శరీరం ఏమైంది? నీరసం అయిపోద్ది, బలహీనమైపోద్ది. నేను అంటాను, ప్రార్థన మానేస్తే, వాక్యం మానేస్తే మన ఆత్మ బలహీనపడిపోద్ది. ఆత్మకు నిత్యత్వం ఉంది, అయితే నరకం లేకపోతే పరలోకం. శరీరానికి నిత్యత్వం లేదు. శరీరం మట్టిలోంచి వచ్చింది, మట్టిలోకి పోయితే ఈ జీవితకాలం 70-80 సంవత్సరాలు మట్టిలో కలిసిపోయే, ఏమండి కట్టెల్లో కాలిపోయే ఈ శరీరాన్ని పెంచి పోషించడానికి ప్రయాసపడుతున్నామే తప్ప నిత్యత్వం కలిగినటువంటి ఆత్మ కోసం మనం ప్రయాసపడలేకపోతున్నాం. కాబట్టి మనం అడగాలి, ప్రభువుని అడగాలి. ప్రభువా, నాకు రక్షణ దయచే ప్రభువా, నాకు ఇల్లు కాదు, నాకు వాకిలు కాదు, నాకు పొలాలు కదా. ఇవి కష్టపడితే వస్తాయండి, కష్టపడితే వస్తాయి. మనం కష్టపడితే వచ్చే వాటిని ప్రభువుని అడిగితే ఏం ఉపయోగం? మనం అడిగినా మనం చేసినా పొందుకోలేంది, మన వల్ల కానిది మనం ప్రభువుని అడగాలి. మనం తలక్రిందులుగా తపస్సు చేసిన మనం పోగొట్టుకోలేంది ఒకటి ఉంది. ఏంటిది? పాపం. మనం చేసిన పాపం ఏదైతే ఉందో, మనం చేసిన తిక్రమాలు ఏవైతే ఉన్నాయో, మనం చేసిన పొరపాట్లు ఏవైతే ఉన్నాయో అవి మనంతటా మనం తీసుకోలేం. కాబట్టి ప్రభు సన్నిధిలో మనం చేరినప్పుడు ఏమి మనం అడగాలంటే, ప్రభువా, తెలుసో తెలియకో నా పుట్టింది మొదలుకు నేను నేటి వరకు యవ్వన కాలంలో ప్రవేశించిన తర్వాత ఇది అనేక విషయాల్లో నేను పొరపాటు చేశాను, పొరపాటు మాట్లాడాను, పొరపాటు ఆలోచించాను. నా తలంపులు మంచివి కాదు, నా ఆలోచన మంచిది కాదు, నా చూపు మంచిది కాదు, నా నోరు మంచిది కాదు. ఇదిగో నేను మాట్లాడకూడదు మాట్లాడాను, చూడకూడదు చూశాను, చూపు ద్వారా, మాట ద్వారా, నాలుగు ద్వారా, నా క్రియల ద్వారా, నా ప్రవర్తన ద్వారా ఎన్నో పాపాలు చేశాను ప్రభువా అని పక్క వాళ్ళకి చెప్పవసరం లేదు. కానీ పక్క వాళ్ళకి చెప్తే లోకమైతాం, దేవునికి చెప్తే మాత్రం ఆయన మనసెరిగిన దేవుడు కాబట్టి ఖచ్చితంగా వాటిని క్షమిస్తాడు. క్షమించడానికి ఆయన అర్హుడు. కాబట్టి ఈ లోకంలో మనం పాపాన్ని తీసేసుకోలేం. మన పితరులు చేసిన పాపాలు, శాపాలు మన ఒళ్ళో పడతాయి, వాటిని మనం తీసుకోలేం. కాబట్టి పాప శాపముల నుంచి విడిపించడం కోసమే యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చారు. అది మనం తెలుసుకోవాలి. మొన్న కూడా ఒక ఆయన అడిగారు, నేను దేవునిలోకి వచ్చేయాలనుకుంటున్నానండి. ఎందుకు రావాలనుకుంటున్నారు? ఎప్పుడు కూడా నేను అలా వ్యక్తి ఎవరైనా చెప్పారంటే వచ్చేయండి అన్నాను. అసలు మీరు ఎందుకు నమ్ముకోవాలనుకుంటున్నారు? ఎందుకు మందిరానికి రావాలనుకుంటున్నారు? ఇవన్నీ చెప్తాను. నమ్ముకుంటే మీకు వచ్చే పరిస్థితులు ఏంటి, నమ్ముకుంటే మీకు వచ్చే నష్టాలు ఏంటి, నమ్ముకోకపోతే వచ్చే నష్టం ఏంటి, ఇవన్నీ చెప్పిన తర్వాత అప్పుడు నేను రక్షణ గురించి అతనికి మాట్లాడతాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. సరే, మంచిది. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వద్దాం. నేను ఎక్కువ టైం వాక్యం కూడా మాట్లాడను, ఎక్కువగా ప్రార్థన చేద్దాం. ఆల్రెడీ 1:15 అయిపోయింది, ఇంకా 1:15 మాత్రమే మాట్లాడతాను.
చూడండి, మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 16వ వచనం. 6వ అధ్యాయం 16వ వచనం. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వల్లే దుఃఖముఖులై ఉండకూడదు, తాము ఉపవాసము చేయుచున్నట్టు వినండి, మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యముందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తలంటుకొని నీ ముఖము కడుక్కొనుమో, అప్పుడు రహస్యముందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఏం చేయాలండి? ఉపవాసం ఉన్నప్పుడు మెయిన్గా తలంటుకోవాలి, తర్వాత మొహం కడుక్కోవాలి. తలంటుకున్నప్పుడు మొహం కడుక్కోకుండా ఉంటామా? కానీ అక్కడ మీరు ఎందుకని అలా 2 పదాలు రాశారు? మనం ఆలోచించాలి, విచారించాలి. తలంటుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే, తలలో ఎన్ని ఉంటాయి వెంట్రుకలు? ఎవరైనా చెప్పగలరా? అంటే తల వెంట్రుకలు దేనితో పోల్చొచ్చు అంటే విస్తారమైన పాపాలతో. తలంటుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే మన పాపాలని కడుక్కోవాలి. యేసుప్రభుల వారు ఒక ఇంట్లో ఉన్నారు, పాపాత్మురాలని స్త్రీ వందే. ఆయన ఆ ఇంటి దగ్గరికి వెళ్ళింది, ముందుకు రావడానికి ధైర్యం చాలక వెనకాలే కూర్చుని ఏమంటే కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగి తల వెంట్రుకలతో ఏం చేసిందని ఆయన పాదాలని తుడిచింది. అంటే తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచింది అంటే ఇప్పుడు ఆయన పాదముల దగ్గర మనం ఏం పెట్టాలి? మన పాపాలను పెట్టాలి. మన పాపములను ఆయన పాద సన్నిధిలో పెడితే ఏమండి, పాపరహితుడైనటువంటి దేవుడు, పాపం లేనటువంటి దేవుడు, పాప సహితమైనటువంటి మనల్ని పాపములో నుంచి విడిపిస్తాడు. అది తలంటుకోవడం అంటే. ముఖం కడుక్కోవడం అంటే ముఖంలో జ్ఞానేంద్రియాలు ఉంటాయి. చెప్పండి, ఏమిటవి? ముక్కు, చెవి, కన్ను, నోరు, అదే నాలుక, లేకపోతే స్కిన్, చర్మం, వీటిని జ్ఞానేంద్రియాలు అంటారు. కన్నుని శుద్ధి చేసుకోవాలి. కన్ను గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, వ్యభిచారిని చూచి పాపము మానలేని కన్నులు కలవాడా అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. పాపం మానలేని కన్నులు కలవాడా అంటే ఎవరు ఏదైనా అందంగా కనిపించింది అనుకోండి, కళ్ళు ఏం చేస్తుంది? ఇంకా వెంటనే అట్రాక్షన్. అందుకని యేసుప్రభుల వారు అన్నారు, ఇంతకుముందు చెప్పిన మాట పౌలు గారు అన్నమాట, ఇప్పుడు చెప్పే మాట యేసయ్య అన్నమాట. ఇదిగో ఒక సహోదరుని చూచి ఏమండి ఆమెను మోహపు చూపుతో చూస్తే అప్పుడు నువ్వు వ్యభిచారం చేసిన వాడు అని యేసుప్రభులో చెప్పారు. అంటే ఆమెతో కలిసి పాపం చేయనక్కర్లేదు, కానీ ఆమెను మోహపు చూపుతో చూస్తేనే నువ్వు పాపం చేసిన వాడు అని యేసుప్రభులో చెప్పారు. కాబట్టి మన కంటిని ఎంత జాగ్రత్త పెట్టుకోవాలండి? కాబట్టి మన కంటిని, ముఖాన్ని కడుక్కోవడం అంటే ఇదిగో అలాంటి చూడకూడని చూపు మెంటాలిటీ మనలో ఉందేమో. యేసయ్య వాక్యం ద్వారా మన ఉదక స్నానం చేయబడాలి, కడగబడాలి, పరిశుద్ధపరచబడాలి. యోబు గారు ఒక నిబంధన తీసుకున్నారు కన్ను గురించి. ఒక మాటలో చెప్పాలంటే, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను, కన్యకను నేను ఎలాగును చూచుదును. చూసారండి, నిబంధన ఉండాలి. అయ్యా ఇక మీద నేను చూడను ప్రభువా, నా చూపులో పరిశుద్ధతను కలిగి ఉంటానయ్యా అని. అలాగే వినకూడనివి విననని, మాట్లాడకూడనివి మాట్లాడనని. ఇదిగో ఈ దేహము, చర్మము, స్కిన్ అంటే దేహము దేవునికి దేవాలయమై ఉన్నది. ఇప్పుడు మీ అందరూ దేవాలయంలోకి వచ్చారు. ఎవరైనా చెప్పులేసుకు వచ్చారండి? ఎందుకు వేసుకురాలేదు? దేవాలయం పరిశుద్ధమైంది కాబట్టి. ఏమంటే అక్షరార్థంగా కట్టబడిన ఈ ఇటుక, ఇసుక, సిమెంట్తో కట్టబడిన దీంట్లో దేవుడు ఉండడండి. ఇదిగో నీ దేహమే దేవునికి దేవాలయం. మరి అంటే నేను అంటాను, మందిరం పట్ల మీరు ఎంత పర్ఫెక్ట్ కలిగి ఉంటారో, మన చర్చిలోకి వెళ్తున్నాం లేకపోతే గుళ్ళోకి వెళ్తున్నాం, అక్కడ పరిశుద్ధ స్థలం మనం ఎంత భయం కలిగి ఉంటామో, ఆ భయం మన దేహాన్ని కాపాడుకోవటంలో ఉండాలి. నీ దేహమే దేవునికి దేవాలయం గనుక, మీ హృదయములలో దేవుని ఆత్మ నివసించును గనుక ఏమంటే మనం మన దేహాన్ని కాపాడుకోవాలి. అదనమాట. తర్వాత చూడండి, నేను ఇంకా ముందుకు వెళ్తాను. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3-5 వచనాలు ఇప్పుడు చదవండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3-5 వచనాలు. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరు. మీరు ఏమండి, ఇప్పుడు ఉపవాసం ఉంటున్నటువంటి వాళ్ళు ఏదైనా ఉపవాసం దేని గురించి అయినా ఉన్నారు అనుకోండి, అది జరగలేదు అనుకోండి, మనసులో పైకి అనలేకపోయినా మనసులో అనుకుంటారు ఇలాగా, ఏమని? ఏం ఉపయోగం, ఎంతకాలం నుంచి మేము ఉపవాసం ఉంటున్నాం, మాకేం దక్కింది, మాకేం ఒరిగింది, మాకేం ఉపయోగం అని అనుకుంటారు. సహజంగా మానవ స్వభావం ఉన్నది, ఖచ్చితంగా అనుకుంటారు. ఏమండి, నేను అంటాను, అసలు ఏం చేయాలైనా మనం సజీవులుగా ఉన్నాం, అది గొప్ప కార్యం కాదండి? మన ఆరోగ్యంగా ఉన్నాం, అది గొప్ప కార్యం కాదండి? నిజంగా ఈ 2025లో దేవుని మహాకృప ఏంటంటే, తెల్లవారుజాము లేచి ప్రార్థన చేసే కృప. ఒళ్ళు ఎంత అలసిపోయినా, ఎంత నీరసమైనా, ఎంత ఆలస్యంగా పడుకున్నా 4 లేదా 4:30కి మెలకు వచ్చేస్తుంది. దేవుని మహాకృప. ఆ రీతిగా ప్రార్థన చేయడం ద్వారా అనేక అపాయాలు తప్పించబడతాయండి.
నేను కిటికీ దగ్గర రెక్కలోడు తీయడానికి టన్నర్ స్కూల్ చేతితో పట్టుకుంటే అది చేతిలో ఉందని మర్చిపోయి చాలా స్పీడ్గా వంగుంటే ఇక్కడ చిక్కులు వేపేసిందండి. ఆ క్షణంలో దేవుడు కనిపించాడు నాకు. ఒక్క 2 అంగుళాలు ఇటు గుచ్చుకుంటే గుడ్డు ఇక మాలు కాదు, ఇక ఆపరేషన్ చేసిన పనికి వచ్చేది కాదు. వెంటనే గుర్తొచ్చింది, నిజమే ప్రభు, ప్రార్థన కాపుదల ఇస్తుంది, సంరక్షణ ఇస్తుంది. చాలా మైండ్ లేకుండా పని చేస్తాం కదా ఒక్కోసారి మనం, టెన్షన్లో పనులాడవాళ్ళు. నేను అంటాను, అలా కాపాడబడతాం మనకు తెలియకుండా. ప్రార్థన మనిషిని కాపాడుతుందండి ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ చాలామంది తెలియక పాపము, నీవెందుకు మమ్మల్ని లక్ష్య పెట్టవు అని అంటున్నారంట. మీ దేవుడు అంటాడు, మీ ఉపవాస దినం మీరు వ్యాపారములు చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయుదురు, మీరు కలహపడుచు వివాదము చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందురు, మీ కంఠధ్వని పరమున విడబడినట్లుగా. అసలు మీరు ఎప్పుడూ ఉపవాసం ఉండలేదు, అటు ఉపవాసం నాకు అనుకూలమా? చూడండి, కొంతమంది ఎలా ఉంటారంటేనండి, పేరుకు ఉపవాసం ఉంటారండి. తెల్లారు స్నానం చేస్తారు, చక్కగా టిఫిన్ తినరు, పాలు తాగరు, కొంతమంది ద్రవ పదార్థం కూడా తీసుకోరు. ఏమండి, అసలు కొంతమంది అయితే లాలాజలం కూడా వెంగరండి, అంత కఠినంగా ఉపవాసాలు ఉంటారు. కానీ ఏం ఉపయోగం అంటున్నాడు దేవుడు. ఎందుకని? అరే నువ్వు ఉపవాసం ఉన్నావు కానీ నీ భార్యతో గొడవలు ఆడుతున్నావే, నువ్వు ఉపవాసం ఉన్నావు కానీ నువ్వు వ్యాపారానికి వెళ్తున్నావే. నేను అందుకని అంటాను, ఉపవాసం ఉన్నప్పుడు మన ప్రత్యేకమైన మన బిజీ షెడ్యూల్ పనులన్నీ కూడా పక్కన పెట్టేయాలి. లేకపోతే ఉపవాసం ఉంటే మానే, నో ప్రాబ్లం. ఉపవాసం ఉన్నామని చెప్పేసి ఊర్లో వెళ్ళిపోయి, ఉపవాసం ఉన్నామని చెప్పేసి పనులకు వెళ్ళిపోయి, ఉపవాసం ఉన్నామని చెప్పి లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళిపోతే ఉపయోగం ఏముంది? నేను అంటాను, ఉపవాసం ఉన్న పూట కావచ్చు, రోజు కావచ్చు, దేవుని సన్నిధిలో గడపాలి, ప్రార్థనలో గడపాలి, వాక్యంలో గడపాలి, వాక్య ధ్యానంలో గడపాలి. కొంచెం దాన్ని ఏమంటారంటే, ఇంకొక అది ప్రార్థన అంటే మెడిటేషన్ కాదు. అంటే మెడిటేషన్ చేసేవాళ్ళు ఎంత ప్రశాంతంగా పీస్ఫుల్గా వాళ్ళు ఉంటారో ఆ విధంగా ప్రార్థనలో మనం ప్రశాంతత కలిగి ఉండాలి. ఎప్పుడు లోక సంబంధమైన ఆలోచన టెన్షన్లో పెట్టేసుకుని అటు ఇటు తిరిగేసి ఉపవాసం ఉన్నానంటే ఆ ఉపవాసం బూడిదలో పోసిన పన్నీర్. చాలామంది ఉపవాసం ఉంటున్నారు కానీ భార్య భర్తలు గొడవలు ఆడుకుంటున్నారంటండి, కలహాలు అంటంటే. ఉపవాసం ఉంటున్నారు, ప్రార్థన భక్తి చేస్తున్నారు, కానీ కుటుంబంలో గొడవలు పోవట్లే. దేవుడు అంటాడు, అటు ఉపవాసం నాకు అనుకూలమా? మొదట మీరు ప్రేమ కలిగి ఉండండి భార్య భర్తలు. మొదట మీరు వ్యాపారం మానండి, ఏ పూట ఉంటారో ఆ పూట. రోజుల తరబడి ఉండమని ప్రభు ఎక్కడ చెప్పాలి, ఇన్ని రోజులు ఉండాలి ఖచ్చితంగా అని ఎక్కడ బైబిల్ లేదు. అది మన సమస్య బట్టి, మన తీవ్రతను బట్టి, మన మనస్సాక్షి ఇన్ని రోజులు ఉంటే బాగుండు, నేను ఇన్ని రోజులు ఉండగలను, అది మీ మనస్సాక్షిగా వదిలేస్తున్నాడు దేవుడు. అంతే కదా, ఇన్ని రోజులు ఉండాలని పర్టికులర్గా ఎక్కడైనా ఉందా? ఎవరి సమస్యను బట్టి. ఎస్తేరు గ్రంథంలో అయితే 3 దినాలు ఉపవాసం ప్రకటించారు. ఏమండి, మరొక చోట అప్పుడు మోషే 40 రోజులు ఉపవాసం ఉన్నాడు, యేసు ప్రభులు 40 రోజులు ఉపవాసం ఉన్నారు, దానియేలు 21 రోజులు ఉపవాసం ఉన్నాడు, అపోస్తలుడైన పౌలు గారు కొన్ని దినాలు ఉపవాసం ఉన్నారు. అలా ఎవరికి ఉన్నటువంటి సమస్య తీవ్రతను బట్టి వాళ్ళు ఉపవాసం ఉన్నారు. ఇన్ని రోజులు ఖచ్చితంగా ఉండాలని బైబిల్ ఎక్కడ లేదు. కానీ ఎలా ఉండాలి అనేది మాత్రం, ఎలా ఉండకూడదు అనేది ఇప్పుడు చెప్పాను. ఎలా ఉండకూడదు అంటే, భార్య భర్తలు గొడవలు ఆడుకుంటా, వ్యాపారాలు చేస్తా, గుద్దులు ఆడుకుంటా, కీచులు ఆడుకుంటా ఉపవాసం ఉంటే అది దేవునికి మహిమ కానే కాదు. అది ఆ ప్రార్థనకి మనకి ప్రతిఫలం అనేది రాదు. మరి ఏంటండి, మరి ఎలా చేయాలి ఉపవాసం అంటే? చూడండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయం, ఇక్కడే 58వ 7వ వచనం చూడండి. నీ ఆహారమును ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకొనుటయు, దిక్కుమాలిన భేదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఇంతకుముందు ఆయనకి ఇట్టి ఉపవాసం నాకు అనుకూలమా అనే మాట గురించి చెప్పాను. ఇప్పుడు ఎట్టి ఉపవాసం, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అంటే, మనుషులు తమకు నచ్చిన ఉపవాసాలు చేస్తున్నారు అన్నమాట, దేవునికి నచ్చిన ఉపవాసం చేయట్లే. ఉపవాసం ఉన్నామని చెప్పేసి బియ్యం మూట కట్టేస్తారు, ఉపవాసం ఉన్నామని చెప్పేసి పర్సనల్ లాక్ చేసేస్తారు, ఉపవాసం ఉన్నామని చెప్పేసి నోటిని బెగబెట్టేసుకుంటారు. అసలు అది కాదు ఉపవాసం. నువ్వు ఆహారం, నీళ్లు అన్నపానాలు మానేయటం కాదు ఉపవాసం. దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు ఏ రోజైతే తినకుండా ఉంటావో ఆ ఆహారాన్ని పొరుగు వారికి పెట్టాలి, పేదవారికి పెట్టాలి, ఆహారం లేని వారికి పెట్టాలి. నీ ఆహారం నీ పొరుగువానికి, దప్పిగా ఉన్నవాడికి దాహం ఇవ్వు, వస్త్రహీనుడికి వస్త్రం ఇవ్వు. ఇలాంటి సత్క్రియలు, ధర్మకార్యాలు మనం చేస్తే అప్పుడు మన ప్రార్థన ఫలిస్తుంది. అది దేవునికి ఇష్టమైన ఉపవాసం. మనం చేసే ఉపవాసానికి, దేవుడికి నచ్చిన ఉపవాసానికి ఎంత తేడా ఉంది చూసారండి. అది ఇంకా నేను కొంచెం ముందుకు వెళ్తాను. పరిశుద్ధ గ్రంథంలో ఎవరెవరు ఉపవాసం ఉన్నారు, వాళ్ళకి కలిగినటువంటి ప్రయోజనాలు ఏంటో చెప్పి ఒక్క 5-6 విషయాలు చెప్పి టూకీగా 10 నిమిషాల్లో ముగించేస్తాను. యోనా గ్రంథము 3వ అధ్యాయము 5 నుంచి 10 వచనాలు. పరిశుద్ధ గ్రంథంలో యోనా గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్టా కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి
తన రాజవస్త్రములు తీసివేసి గోనె బట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులకు ఆజ్ఞీయగా ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు గాని, ఎద్దులు గాని, గొర్రెలు గాని మేతమేయకూడదు, నీళ్లు త్రాక్కూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయ బలత్కారమును మానేవేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలెనని దోతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. అసలు ఎవరండి నినివే వారు? దేవుని భయం లేనివారండి. ఎవరండి నినివే వారు? భయంకరమైన వ్యభిచారులండి, భయంకరమైన తిరుగుబోతులండి, భయంకరమైన త్రాగుబోతులండి, దేవుని భయం లేనటువంటి వాళ్ళండి. ఒక మాటలో చెప్పాలంటే, ఇప్పుడు మనం బస్సులో వెళ్తున్నాం, ఎవరైనా గర్భిణీ స్త్రీ వస్తారు, బస్సు ఎక్కుతారు. అప్పుడు మనం వెంటనే ఏం చేస్తాం? సీట్లో కూర్చొని మనం ఏం చేస్తాం? అమ్మ వెంటనే అక్క చెల్లి అని చెప్పి కూర్చొని సీట్ ఇస్తాం. ఎందుకని? రెస్పెక్ట్. మామూలుగా అయితే మనం ఎవరైనా సరే సహజంగా రెస్పెక్ట్ ఇస్తాం, గౌరవిస్తాం. కానీ నినివే వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసండి? ఉంది బైబిల్లో. గర్భాలను చీల్చుతారంటే, గర్భాన్ని చీల్చి లోపల ఉన్న పిండాన్ని తీసి పైకి ఎగరేసి కత్తులతో పొడి చంపేవాళ్ళంట. అంత భయంకరమైన కిరాతకులు అనమాట. ఆ భయంకరమైన కిరాతకాన్ని, నరహత్యని, ఆ భయంకరమైన దోషాన్ని, పాపాన్ని దేవుడు చూసి ఆ నినివే పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నాడు. ఒక ప్రవక్తకి చెప్పాడు, ఆ నినివే పట్టణానికి దుర్గతి కలుగును. దుర్గతి అంటే నాశనం కలుగుతుందని చెప్పు. ఒకవేళ వాళ్ళకు ఒక అవకాశం ఇస్తున్నాడు దేవుడు. ఆ మాట విన్నాక వాళ్ళు ఏమైనా దేవునికి భయపడతారేమో అని. ఈ నినివే పట్టణానికి యోనా వెళ్ళటానికి కొంచెం ఈ విషయాలను మీకు తెలుసు కాబట్టి నేను ప్రార్థన గురించి చెప్తాను. ముందు పారిపోయాడు వేరే ప్రాంతానికి, తర్వాత సముద్రంలో పడవేయబడ్డాడు, చేప మింగింది. తర్వాత 3 రోజుల తర్వాత వెళ్ళాల్సిన గమ్యానికి నినివే పట్టణంలో కక్కింది. తర్వాత నినివే పట్టణానికి వెళ్ళాడు. 40 రోజుల ప్రయాణం అంతా ఏమండి ఆ నినివే పట్టణం అంతా తిరిగాడు. తిరిగి ప్రకటించాడు. 3 దినాలు ప్రకటించాడు. ఏమని? ఇదిగో మీ ప్రాంతం మీదకి నాశనం రాబోతుంది, దేవుని ఉగ్రత రాబోతుంది, దేవుని కోపం రాబోతుంది, మీరు అందరూ లయమైపోతారు, మీరు అందరూ చచ్చిపోతారు, మీ అందరికీ తెగులు వస్తుంది అని ప్రకటిస్తూ వెళ్తున్నాడు. అందరికి భయం వేసింది. అయితే రాజుల సైతం సింహాసనం దిగేశారంట, రాజవస్త్రాలు తీసేశారంట. అంటే రాజవస్త్రాలను తీసేశారంట తగ్గింపుకు సాదృశ్యం. మొదటగా దేవునికి భయపడ్డారు, రెండవదిగా తగ్గించుకున్నారు, మూడవదిగా వాళ్ళు అన్నపానాలు మానేయటమే కాకుండా పశువులు కూడా గడ్డేయలేదంటే. పశువులు కూడా అంటే అంత కఠినమైన ఉపవాసం ఉన్నారనమాట. అంత కఠినమైన ఉపవాసం ఉన్నారు. ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయం గమనించాలి. మానాల్సింది మానారు. మానాల్సిన అన్నపానాలే కాదు కానీ అది అక్కడ ఉంది చూడండి, 10వ వచనం. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. అంటే ఇప్పుడు మనం చేసిన పాపాన్ని బట్టి కీడు పొంచుంటుందండి. ఆ కీడు మనకు తెలియదు. ఓ గుంట రూపంలో రావచ్చు, యాక్సిడెంట్ రూపంలో రావచ్చు, నరహత్య రూపంలో రావచ్చు, దొంగతనం రూపంలో రావచ్చు. కీడు అనేది మనల్ని ఎలా అయినా అటాక్ చేయొచ్చు. నేను అంటాను, మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, మన పాపను ఉప్పుని విడిచిపెడితే రాబోయే కీడును కూడా దేవుడు తప్పిస్తాడండి. ఈ నినివే పట్టణం 1,20,000 మంది జనం అనుకుంటా ఇంచుమించు. అక్కడ రాయబడింది, కుడి ఎడమలు ఎరుగని 1,20,000 మంది జనం అంటండి. ఆ ఒక్క పట్టణంలో అనేక మంది జనం, 1000 మంది జనం. అయితే అక్కడ వాళ్ళు ఏం చేశారంటే అన్నపానాలు మానేయటమే కాదు, చెడు నడతలను మానుకున్నారంట. వాళ్ళు చేసే పాపిష్టి పనులు మానేశారంట. తర్వాత విలువైన జీవితాన్ని జీవించడం ప్రారంభించారంట, యోగ్యమైన జీవితాన్ని జీవించడం ప్రారంభించారు. అప్పుడు దేవుడు పశ్చాత్తాపుడై, సరే నా మాటను విని వీళ్ళు భయపడ్డారు కదా, పాపాన్ని చేయడం మానేసుకున్నారు కదా, సరే వీళ్ళకి మేలు చేస్తానని చెప్పి కీడు చేయాలనుకున్న దేవుడు వారికి మేలు చేశాడు. ఏంటి మేలు? వాళ్ళని బ్రతకనివ్వటమే మేలు. దేవునికి మహిమ కలుగునుగా. కారు కొనుక్కున్న మేలు, నా బండి కొనుక్కున్న మేలు, ఏసీ పెట్టుకున్న ఇది కాదు, అసలు మనం బతుకున్నాం అదే గొప్ప మేలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సరే, ఇది మొదటి మాట అయిపోయింది. ఒక ఉదాహరణ చెప్పాను. రెండో ఉదాహరణ చూడండి. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 15. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 15 వచనం. అప్పుడు ఎస్తేరు మొద్దుకైతే మరలా ఇట్లా, నేను నీవు పోయి షుషను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరములకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను నేను రాజునద్దుకు ప్రవేశించుదును. నేను నశించదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారము జరిగించను. 3 దినాలు ఉపవాసం ఉన్నారు యూదులందరూ కూడా. ఏంటంటే ఈ ప్రొజెక్షన్ ఏంటి? దేవుని ప్రజలైనటువంటి యూదులు పాపం చేయగా ఏమండి బబులోనికి దేవుడు అప్పగించేశాడు. ఆ తర్వాత పారసీకులది అయిపోయింది రాజ్యం. ఆ తర్వాత చూడండి రోమ ఇక ఈ సామ్రాజ్యాల గురించి చెప్తే అది వేరే కోణం అయిపోద్ది. ఇప్పుడు శత్రు దేశంలో ఉన్నారండి యూదులందరూ కూడా. ఈ యూదులందరికీ కూడా ఒక శత్రువు ఉన్నాడు, హామన్ అని ఒక వాడు ఉన్నాడు. వాడికి మొర్దెకై అనే వ్యక్తి నమస్కారం చేయలేదు, వంగి నమస్కారం చేయలేదని కోపం పెట్టుకున్నాడు.
ఒక వ్యక్తి మీద కోపాన్ని ఒక జాతి మీద పెట్టేసుకున్నాడు. ఒక వ్యక్తి నమస్కారం చేయనందుకు ఒక జాతి, యోధా జాతిని లేకుండా చేసేద్దాం అనుకున్నాడు. అందుకని ఎక్కడ లేని కుట్ర పంతున్నాడు. ఈ సంగతి ముద్దుగాకి తెలిసి షూషాను కోటలో ఉన్నటువంటి ఎస్తేరు తన కుమార్తె అంటే కుమార్తె కన్న బిడ్డ కాదు కానీ పెంచుకున్న కుమార్తె, ఆమెకు సమాచారం పంపించాడు. అయితే నేను పిలుపు లేకుండా రాజుగారి దగ్గరికి వెళ్ళకూడదు, రాజుగారు పిలిస్తేనే వెళ్ళాలి. ఆ దినాల్లో రాజుగారు పిలవకుండా, ఇప్పుడు అలాంటి సిస్టమ్ ఉంటే బాగుండు. ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? దేవునికి స్తోత్రం. భర్త గదిలో ఉన్నాడు అనుకోండి, ఏమండి మే ఐ కమ్ ఇన్ అని అడగాలి. భార్య అడుగుతారా? తోసుకొచ్చేస్తున్నారు తండ్రి. మే ఐ కమ్ ఇన్. దేవునికి నీ భార్యను మాత్రం అలా కంట్రోల్ పెట్టరా. దేవునికి స్తోత్రం కలుగునుగా. నిజమండి, మీకు ఒక మాట అర్థం కావాలి. ఎస్తేరికి ముందు వస్తి అనే ఒక అమ్మాయి ఉందామనా? వస్తి అనే ఒక అమ్మాయి ఉంది. రాజుగారు పిలిస్తే వెళ్ళాలని చెప్పాను కదండి. రాజుగారు కౌరంపిస్తే వెళ్ళలేదేమో. ఏం పెట్టింది? ఉపర్ మీటింగ్ పెట్టింది స్త్రీలందరినీ కలిపి. రాజుగారు మీటింగ్ పెడితే పెట్టలేదు కానీ రాజులందరినీ తీసుకుని నేను మహారాణులందరినీ తీసుకుని మీటింగ్ పెడతానని నేను మహారాణులందరినీ తీసుకొచ్చి మీటింగ్ పెట్టేసింది. రాజుగారు పంపించారమ్మా, రాజుగారు రమ్మంటున్నారమ్మంటే వెళ్ళలేదండి. అందుకని అప్పుడు రాజ్యసభలో ఉన్న వాళ్ళు ఏమన్నా తెలుసా? రాజా, ఇట్టి కార్యము గనక జనాన్ని గనక తెలిస్తే రానియే నీ మాట అన్నప్పుడు ఇదిగో ఆ జనాలు ఏం మాట అంటారు? ఇక ప్రతి భార్య కూడా ముఖం మీద తలుపులు వేసేస్తారు. ఇది నువ్వు సీరియస్గా తీసుకోవాలి రాజా అని ఈ పక్క వాళ్ళు ఎక్కడ లేని మాటలని చెప్పేశారు. నిజమే కదా, నా భార్య మాట అన్నప్పుడు ఇక రాజుకి విలువ ఉంటుందని చెప్పి అప్పుడు వస్తిని తొలగించి ఏమండి యోగ్యురాలైనటువంటి ఏమండి ఎస్తేరుని ఎన్నుకొని ఏమని రాణిగా చేయడం జరిగింది. ఇప్పుడు ఆమెమో పిలిచినా రాలా, ఏమిప్పుడు పిలవకుండా వెళ్ళాల్సిన పరిస్థితి. రాజుగారు పిలుపు రాకుండా ఏం వెళ్ళకూడదు. సరే, మరి తన ప్రజలందరూ నాశనం అయ్యే పరిస్థితి. సరే, నేను చచ్చిపోతాను, నా ప్రజల కోసమే కదా, నా స్వార్థం కోసం కాదు కదా. నేను నశించదను అని అందుకని అంత బలమైన మాట మాట్లాడింది అక్కడ. అందుకని నేను నశించదను, నా కోసం ఉపవాసం ఉండండి, రాజుగారికి నా మీద దయపుట్టాలని ప్రార్థన చేయండి అని తన ప్రజలందరికీ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది. మొద్దుకి అందరికీ చెప్పాడు. అందరూ గోనెపట్ట కట్టుకుని 3 దినాలు అన్నపానాలు మానేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే రాజుగారు పిలవకుండానే ఈమె వెళ్ళి గదికి సమీపంగా వెళ్ళి నిలబడితే రాజుగారు కోపపడకుండా రాజుగారు ఎస్తేరుని చూడంగానే దయపుట్టి ఆ రాజుగారి దండం ఆమె వైపు చూపించాడు. అంటే ఆమె పట్ల రాజుగారికి దయ పుట్టింది. ఉపవాస ప్రార్థన వల్ల ఏం జరిగిందండి? రాజుగారి హృదయంలో కోపం రావడానికి బదులు దయ పుట్టింది. అది ఇప్పుడు అక్కడ రాజు స్థానంలో దేవదేవుడు ఉన్నాడండి. ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చామండి. మనం ఆయన కోపానికి గురి కాకుండా ఉండాలంటే దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. దేవుని దయ ఆయుష్కాలం ఇస్తుందండి. మనం ప్రార్థన చేస్తాం కదా, ప్రభువా నూతన సంవత్సరమును దయా కిరీటం. అది దేవుడు. ఇప్పుడు రాజు దయ పొందుకున్న ఎస్తేరు బతికి బట్టగట్టేసింది. మనం దేవుని దయ పొందుకోవాలంటే అలా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. దేవుని దయ మనకి ఆయుష్కాలాన్ని ఇస్తుంది. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా శరీరం బలహీనపడదేమో కానీ ఆత్మ బలపడద్ది. దేవునికి మహిమ కలుగునుగా. నేను అంటాను, కొన్ని లక్షల మంది యోధా ప్రజలందరూ కూడా చచ్చిపోయేటటువంటి పరిస్థితి. ఎస్తేరు రాజుగారితో మాట్లాడి ఆ శాసనాన్ని, రాజుగారు ఒక లెటర్ రాసిన తర్వాత రాజుగారు చేతి ముద్ర ఉంగరం ఉంటుంది కదండి, చేతి ముద్రతో ఒకసారి దాని మీద ముద్రించిన తర్వాత అది శాసనం అంటారు దాన్ని. ఇక అది తారుమారు చేయడం కుదరదు, ఎవరి వల్ల కాదు. ఆ శాసనం నియమించాల్సిందే. రాజ్యాంగం ఇప్పుడు ఎలా మనం అమలు చేస్తున్నారు అలాంటిది అనమాట. అలాంటి రాజుగారి శాసనం కూడా తారుమారైపోయింది. ఉపవాస ప్రార్థన ఫలితం అది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రార్థన వల్ల జరగనిది ఉపవాస ప్రార్థన వల్ల జరిగిద్దండి. శక్తి ఘనమైన కార్యాలు జరుగుతాయి. 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, 3 ఎగ్జాంపుల్ చూడండి. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. టైం అయిపోయింది కాబట్టి నేను ముగిస్తున్నాను. 1-2 విషయాలు చెప్పి ముగించేస్తాను. మొదటి రాజులు 7వ అధ్యాయం 21వ అధ్యాయం 27వ వచనం. 21వ అధ్యాయం 27వ వచనం. అహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని
గోనిపట్టా కట్టుకుని ఉపవాసం ఉండి యెహోవా వాక్కు అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఏ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబీకుల మీదకి నేను దాన్ని రప్పించెదను. ఇక్కడ అహాబు అనే వ్యక్తి ఉపవాసం ఉన్నాడండి. ఎవరితను? ఇజ్రాయేలు రాజు అండి. ఇజ్రాయేలు రాజు. ఇతని మీదకి ఒక ఉగ్రత రాబోతుంది. ఎందుకంటే దేవతా స్తంభాలను నిలిపి దేవునికి విరోధమైన కార్యాలు చేసి దేవునికి కోపం పుట్టించాడు. నీ దేవుడైన యెహోవానగు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదన్న ఆజ్ఞ బైబిల్ ఉంది కదండి. దాన్ని మీరి పాపం చేశాడు. ఆ పాపం వల్ల దేవుని ఉగ్రత అతని మీదకి రాబోతుందని ఒక దైవజనుడు ప్రకటించాడు రాజుగారికి. ఆ మాటలు విన్న రాజుగారికి భయం వేసి అతను కూడా వస్త్రాలు తీసి గోనెపట్ట కట్టుకుని భయపడుతూ వినయంగా కూర్చుని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దాన్ని ప్రభు చూచాడు. నిజంగా భయపడ్డాడు అక్కడ అహాబు. అందుకనే అతని కాలమందు రావాల్సినటువంటి అపాయాన్ని ఆపి, పూర్తిగా ఆపలేదండి, తన కుమారుల కాలంలోనికి అది ట్రాన్స్ఫర్ చేశాడు. ఒకవేళ తన కుమారులు కూడా దేవునికి భయపడితే ఆ అపాయాన్ని ఏం చేసేవాడండి? ఆపివేసేవాడేమో. కానీ కుమారుల కాలంలో దేవునికి భయపడలేదండి. దేవునికి భయపడని తర మూర్ఖులు అనేక మంది ఈ రోజున ఏమండి అర్ధాంతరంగా పెట్టల్లా రాలిపోతున్నారంటే కారణం దేవుని వల్ల కాదండి. దేవుడు అంటారు కానీ దేవుని మీద కాదు. దేవుని వాక్యం చెప్తుంది, నీ కాలానికి ముందుగా నీవేళ చనిపోదువు అంటే దేవుడు మనకు ఒక దీర్ఘాయుష్ ఇస్తున్నాడండి. ఎందుకు చచ్చిపోతున్నారంటే కాలానికంటే ముందు అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనంగా తిరగొద్దు, నీ కాలముకు ముందుగా నీవేళ చనిపోదు. ఇప్పుడు రోడ్డు అంటే వెళ్తున్నప్పుడు అక్కడ ఒక బోర్డు పెట్టారు, దిస్ రోడ్ ఈస్ డేంజరస్. ఏమండి దీన్ని రోడ్డు మళ్లించడం జరిగింది, రోడ్డు మరమ్మతులు చేస్తున్నారు, దయచేసి కుడివైపుగా వెళ్ళండి. వీడు వెళ్తాడండి? చదివాడు, అన్నీ తెలుసు, కానీ వెళ్ళలా. అది మరమ్మతులు చేస్తున్న రోడ్లోకి వెళ్ళాడు, జారిపడ్డాడు, కాళ్ళు ఇరిగినాయి. దేవుడు చేసిన తప్ప అండి అది? దేవుడు ఒక పెట్టాడు, అక్కడ ఒక హెచ్చరిక పెట్టాడు. అలాగే ఒక హెచ్చరిక బైబిల్ మనకి. బైబిల్లో అనేకమైనటువంటి ఆజ్ఞలు ఉన్నాయి, నియమాలు ఉన్నాయి, కట్టడలు ఉన్నాయి. వాటిని పాటించకుండా నాకు అపాయం కలిగిందంటే ఏం చెప్పండి? ఏ అపాయము నీకు రాదు, నీ పాదములకు రాయి తగలదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు అని ప్రార్థన మాత్రం చేసేస్తాం. అది ఎవరికి? 91వ కీర్తన మొదటి వచనంలో ఏముంటది? మహోన్నతిని చాటున నివసించువాడు సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. అలాంటి ఆయన నీడలో ఉన్న వాళ్ళకి, పాపపు నీడలో ఉన్న వాళ్ళకి కాదు, శాపపు నీడలో ఉన్న వాళ్ళకి కాదండి. చాలా మందికి ఈ రోజున అపాయాలు వాటిల్లుతున్నాయి. ఆ అపాయాలకు కారణం దేవుడు కాదు, వారి పాపాలే కారణం. ఇక్కడ అహాబు పాపం చేశాడు, కాకపోతే దైవజనుడిని హెచ్చరించినప్పుడు భయపడ్డాడు, గోనెపట్ట కట్టుకున్నాడు, దేవునికి విధేయత చూపించాడు. అందుకని దేవుడు అపాయాన్ని అతని కాలంలో రానివ్వలేదు. తర్వాత మాట చూడండి. తర్వాత ఉపవాస ప్రార్థన వల్ల చెప్పుకుంటూ వెళ్తాను, రాసేసుకోండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం 23వ వచనం. యెహోషాపాతు అనే రాజు ఉపవాసం ఉన్నాడు, దేవుడు విజయాన్ని ఇచ్చాడు. కత్తి తీసి యుద్ధం చేయకుండానే శత్రువులు ఒకరినొకరు నరుకుని చచ్చిపోయారండి. యెహోషాపాతుకి విజయం కలిగింది ఉపవాస ప్రార్థన ద్వారా. నెహెమ్యా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు, యెరూషలేం ప్రాకారాలు కట్టించాడు. అన్న 7 సంవత్సరాలండి భర్తతో కాపురం, 7 సంవత్సరాల భర్తతో కాపురం చేసి 83 సంవత్సరాల ఇంచుమించు 7 సంవత్సరాల భర్తతో కాపురం చేసి భర్త చనిపోతే 80 సంవత్సరాలకు పైగా దేవుని మందిరంలో ఉండి మానక, దేవుని మందిరమును విడువక ఉంటుందండి. అక్కడ దేవుని మందిరమును విడువక ఉపవాసమును ప్రార్థనలను చేస్తూ ఉందంటాడు. ఆమెకి కలిగిన గొప్ప భాగ్యం ఏంటి తెలుసండి? బాలుడైన యేసు ప్రభులు వారిని కన్నులారా చూసింది. ఎంత గొప్ప భాగ్యం అండి మా తల్లి కదండి. నేను అంటాను, ఇప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా దేవుని ప్రత్యక్షతను మనం పొందుకుంటాం. అంటే నేరుగా సూటిగా కాదు, కానీ కల ద్వారానో దర్శనంలోనో ఏదో ఒక విధంగా ఖచ్చితంగా. మోషేకి దేవుడు ప్రత్యక్షతను చేయడం మనకి ఇవ్వడా అండి? అది మోషే కూడా మనలాంటి మానవుడే కదా, కాబట్టి మనం కూడా దేవుడిని చూసే ధన్యత మనకు వస్తుంది. అది ఎప్పుడు అంటే ఇదిగో ఈ విధంగా ఉపవాసం ఉండి దేవాలయమును విడువక, అంటే చాలా దేవునిపై మనం మనసు నిమగ్నం చేయాలి. మన మనసంతా కూడా దేవుని ఆత్మతో నింపబడాలి. మన మనస్సంతా కూడా పూర్తిగా దేవుని మీద ఆధారపడగలిగితే, ఆయన పైన ఆనుకోగలిగితే ఖచ్చితంగా ఆయన ప్రత్యక్షతను మనం పొందుకుంటాం. ఆఖరి మాట చెప్పి ముగిస్తాను ఒక నిమిషంలో. మార్కు శుభవార్త 9వ అధ్యాయం 28, 29 వచనాలు ఆఖరి మాట, తర్వాత ప్రార్థన చేసుకుందాం. మార్కు శుభవార్త 9:28. మార్కు శుభవార్త 9:28. ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని
ఏకాంతమున ఆయనను అడిగిరి, అంటే యేసయ్యను అడిగారంట. అందుకు ఆయన ప్రార్థన వలననే గాని, ఈ మాట నా వెనకాల చెప్పండి, ప్రార్థన వలననే గాని, అందరూ చెప్పండి, ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. ప్రార్థన వలన మాటకి 2 అంకేసి ఉంది కదా, పుట్టినోట్లో దాని అర్థం ఏముంది చూడండి, ఉపవాసం వలననే అంది. ఇట్టిది అంటే ఒక బాలుడికి దెయ్యం పట్టిందండి. దెయ్యం పడితే ఆ తండ్రి చూడలేక శిష్యుల దగ్గరికి తీసుకెళ్ళాడు, యేసుప్రభు శిష్యుల దగ్గరికి. అయ్యా, నా కుమారుడు తరచుగా అగ్నిలో పడిపోతున్నాడు, తరచుగా నీళ్ళలో పడిపోతున్నాడు అని. నేను అనుకుంటాను ఒకవేళ ఫిట్స్ రోగం ఉందేమో అనుకుంటాను నేను. నురుగు కార్చుతూ అంటే దాని అర్థం ఏంటంటే కదండి, కొట్టుకుని పడిపోతారు కదా, అలా. అంటే ఇతరుల ఎఫెక్ట్ కూడా ఉంది, స్పిరిట్ కూడా ఉంది, అపవిత్రాత్మ కూడా ఉంది, ఏమండి. అయితే వీళ్ళు ఎంతో ప్రార్థన చేస్తున్నారు, కానీ దెయ్యం వదిలిపోతలా. కారణం ఏంటి చెప్పనా, అది చెవిటి దెయ్యం. వీళ్ళు ఎంత ప్రార్థన చేసినా ఆ దెయ్యానికి వినబడదు. తర్వాత వీళ్ళు చాలా అడుగుతున్నారు, నీ సమస్య ఏంటి, నీ ప్రాబ్లం ఏంటి, నీ సమస్య ఏంటి అని. మైనస్ ఏంటి చెప్పమంటారా, అది మోగదెయ్యం. సమస్య చెప్పుకొని దేవునికి స్తోత్రం కలిగినగా మరి చాలా ఆసక్తిగా అన్నాడు. అక్కడ ఉందండి, చెవిటి మోగదెయ్యమా అని చూడండి అక్కడ 25వ వచనం మధ్య మాట, మోగవైన చెవిటి దెయ్యమా వానిని వదిలిపోమో, ఇక వానిలో ప్రవేశించవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించగానే, అపవిత్రాత్మలు ఉంటాయండి, దెయ్యాలు లేవని చాలా మంది ఏదో మాటలు మాట్లాడతారు, కానీ నాకంటే పెద్ద దాని ఏమంటారు పరిచయం లేదు దెయ్యాలతో, నాకు ఎక్స్పీరియన్స్ లేదు. నాకు దెయ్యాలు పట్టడం కానీ, లేకపోతే దెయ్యాలు పట్టడం నా దగ్గర రావటం, వదలగొడటం. కొంతమందికి దెయ్యాలను వదలగొట్టే వరం ఉంటుంది, నాకు ఆ వరం కూడా లేదు. ఆ వరం లేదు, ఆ సమస్య లేదు, మన మందిరానికి వచ్చే వాళ్ళకి అసలు లేదు. దేవునికి స్తోత్రం. అందుకే నేను ఎక్కువ దెయ్యాల గురించి చెప్పను, కానీ దెయ్యాలు ఉన్నాయి. ఇప్పుడు దేవుడు ఉన్నాడు అనేది ఎంత వాస్తవమో, దెయ్యం ఉందనేది కూడా, వెలుగు ఉందనేది ఎంత వాస్తవమో, చీకటి ఉందనేది కూడా అంతే వాస్తవం. కానీ నేను అంటాను, కొన్ని దెయ్యాలండి, ఇలాంటి దెయ్యాలు ఉంటాయి, ఎన్ని గుళ్ళకి తీసుకెళ్ళినా, ఎన్ని మసీదులకు తీసుకెళ్ళినా, ఎన్ని చర్చికి తీసుకెళ్ళినా వదలని దెయ్యాలు ఉంటాయి. అది అలాంటి దెయ్యం అనమాట, మోగ చెవిటి దెయ్యం. అగ్నిలో పడిపోతున్నాడు, నీళ్ళలో పడిపోతున్నాడు, ఎక్కడ పడితే అక్కడ అతన్ని నాశనం చేయాలి. అపవిత్రాత్మ యొక్క గోల్ ఏంటంటే వాడిని చంపేయాలి, నరకాన్ని తీసుకెళ్ళిపోవాలి. అపవిత్రాత్మ గోల్ అది. నేను అంటాను, అపవిత్రాత్మ ఆనాడు అలా ట్రై చేసేది, ఈనాడు ఎలా ట్రై చేస్తుంది తెలుసా? అపవిత్రాత్మ స్మోక్ రూపంలో పనిచేస్తుంది, డ్రింక్ రూపంలో పనిచేస్తుంది, వ్యభిచార రూపంలో పనిచేస్తుంది, కోడి పందాల రూపంలో. అంటే ఈ స్పిరిట్ అపవిత్రాత్మ అక్కడ రాయబడింది కదండి. అపవిత్రాత్మ అంటే ఎవరైతే అపవిత్రమైన కార్యాలు చేస్తారో వాళ్ళందరూ అపవిత్రాత్మ పట్టినోళ్ళు అని అర్థం. ఒకప్పుడు దెయ్యాలు పడితే కేకలేసి దొల్లేసేవాళ్ళు, ఇప్పుడు దెయ్యానికి కూడా తెలివితేటలు వచ్చేసింది. అలా దొల్లేస్తుంటే ఎక్కడో చోట తీసుకెళ్ళి వదిలిచ్చేస్తున్నారని అలా కేకలేయట్లా, అలా దొల్లించినవట్లా. మీకు ఒక దెయ్యం జ్ఞానం చెప్పమంటారు, బైబిల్ ఉందండి, యాకోబు గారు రాశారు. జ్ఞానం 3 రకాలండి. ఏంటంటే దెయ్యముల వంటి జ్ఞానము, భూ సంబంధమైన జ్ఞానము, ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానము కాక పైనుండి దిగి వచ్చిన జ్ఞానం అని జ్ఞానం గురించి రాస్తూ చెప్పిన మాటలు ఇవి. ఏమేమి జ్ఞానం ఉందండి? దెయ్యాల జ్ఞానం ఉంది, భూ సంబంధమైన జ్ఞానం ఉంది, ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఉంది. అర్థమవుతుందండి? ఇన్ని జ్ఞానాలు. ఇప్పుడు దెయ్యముల జ్ఞానం గురించి చెప్తాను వినండి. దెయ్యం పట్టిన వాళ్ళు ఎలా ఉంటారంటే, ఇప్పుడు ఒక అమ్మాయి ఇంట్లో ఉంది, దయచేసి ఏమనుకోకండి, మామూలుగా జరిగింది చెప్తున్నాను, మామూలుగా ఉదాహరణకి ఎక్కడో ఇప్పుడు విన్నదే. అమ్మాయికి మెసేజ్ వచ్చింది, బాయ్ ఫ్రెండ్ బయట వెయిట్ చేస్తున్నాడు, ఏమండి. వెంటనే ఫోను సైలెంట్ మోడ్లో పెట్టుకుని బయటికి వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళి ఇంకా తన ఫ్రెండ్ని మీట్ అయ్యే ఒక 2 నిమిషాల లోపు ఈ వెనక నుంచి తండ్రి గారు ఎక్కడికి వెళ్తున్నాం అంటే వచ్చేసి అడిగాడు. సడన్గా ఏం చేసింది తెలుసా? డైరెక్ట్గా నడుచుకుంటూ అటు ఇటు చూసుకుంటూ వెళ్ళిపోయి ఆమె సడన్గా డాడీ వచ్చేసాడుగా. అప్పుడు ఏమి యాక్షన్ చేస్తుంది ఇప్పుడు? నిద్రలో నడిచే అలవాటు ఉందన్నట్టు నాటకం. నిద్రలో నడిచే అలవాటు ఆమెకు లేదు, కానీ దెయ్యం వంటి జ్ఞానం అంటే అదే. ఏంటమ్మా ఎక్కడున్నావు? నాన్నగారు ఇక్కడ. నేను ఎలా వచ్చాను నాన్నగారు? నాకు తెలియదు నాన్నగారు. చూసారా ఎంత ఈజీగా తప్పించుకుందో. దెయ్యం వల్ల వంటి జ్ఞానం కలిగిన వాళ్ళు తప్పించుకుంటారు, ఎక్కడో చోట పడిపోతారు, ఎక్కడో చోట నరకంలో, నాశనకరమైన గుంటలో పడిపోతారు. దెయ్యముల వంటి జ్ఞానం అంటే ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్పానంటే, ఉపవాస ప్రార్థన వల్ల ఇదిగో ఈ శిష్యులందరూ కూడా ఆ మోగ చెవిటి దెయ్యాన్ని వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేశారు, కానీ వీళ్ళకి ఆయాసం వచ్చింది, కానీ అది వెళ్తలా. ఇంకొక చోట అపోస్తల కార్యాలు ఉంటుంది, టైం లేదు కాబట్టి ముగిస్తున్నాను. యేసుప్రభులు వారి శిష్యులందరూ కూడా దెయ్యాలు నలగొడుతున్నారని ఒక 2 వ్యక్తులు దెయ్యాలు నలగొడదామని యేసు నామంలో పో అని చెప్పేసి దెయ్యాన్ని నలగొట్టే ప్రయత్నం చేశారంటండి. నవ్వరు కదా?
ఇద్దరు యవనస్తుల్ని దెయ్యం లొంగదీసి వాళ్ళని దిగంబలుగా చేసి పారిపోయేలా చేసిందంట. నేను అందుకనే అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయను. నాకు దేవుడు ఆ వరం ఇవ్వనప్పుడు ఎవరన్నా దెయ్యం పట్టిందని ఫోన్ చేశారనుకోండి, దేవునికి స్తోత్రం, మోకాలేసి ప్రార్థన చేస్తాను. కానీ తీసుకొస్తానన్నారు అనుకో, పలానా చోట నా పాస్టర్ ఉన్నాడండి, అక్కడికి వెళ్ళండి. నాకు ఆ వరం లేదు. ఎందుకు మళ్ళీ నాకు ఆ పరిస్థితి? దేవునికి స్తోత్రం. నాకు వాక్యం చెప్పి వరం ఇచ్చాడు దేవుడు, దాంతో సంతోషపడాలి, దాంతో తృప్తి పొందుకోవాలి, అంతే. దేవునికి స్తోత్రం. ఉందని అపోస్తలుల కార్యాలు మీకు తర్వాత రిఫరెన్స్ ఇస్తాను నేను అవసరమైతే. అసలు అది చదివినప్పుడల్లా నవ్వు వస్తుంది. వీళ్ళు ఏదో దెయ్యాన్ని చేద్దాం అనుకున్నారు, దెయ్యాన్ని లొంగ తీసుకుందాం అనుకున్నారు, దెయ్యాన్ని లొంగ తీసేసి ఏమంటే బట్టలు ఊడిపోయేలాగా తన్ని 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 ఆ దెయ్యాలు కూడా ఉన్నాయంట. నజరేయుడైన యేసు మాకు తెలుసు, అపోస్తలుడైన పౌలు మాకు తెలుసు, ఎవడో నువ్వా అని ఎగిరెగిరి తిందండి దెయ్యం. మీరు వచ్చిన చేత నేను గ్రూపులో పెడతాను తర్వాత. అందుకని మీకు కూడా ఎప్పుడన్నా అలాంటి వాళ్ళు వచ్చారనుకో, ఏర్ లెవెల్లో కాలు రాగడేసుకుని ప్రార్థన చేశారు, కానీ వాళ్ళని వదిలేసి మనం అట్టుకుంటాయి. దేనికి స్తోత్రం. మా అమ్మగారు అలాగే ఒకసారి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేశారని దెయ్యం పట్టిన వాళ్ళకి. ఇంటికి వచ్చేసరికి వీళ్ళు కట్టేసుకుందంట. రాత్రి తెల్లవారులు ఏసు రక్తమే చేయం. అందుకని వాటిని తలవకూడదు, వాటి జోలికి వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభులు వారిని ఈ శిష్యులు అడుగుతున్నారు, అయ్యా మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం? ఎందుకు వెళ్ళగబట్టలేరంటే, మీరు ఎప్పుడు రొట్లు చేపలు తింటమే తప్ప ఉపవాసం ఉంటాం మీకు తెలియదుగా. ఎప్పుడు తింటమే తప్ప ఏం చేయాలి మనం? అయ్యా అక్కడ గంపలు మిగిలిగా ఏం చేసావు అంటే, రొట్టెల బ్యాచ్ ఇది అంటే 12 మంది శిష్యులు కాదులేండి, చాలా మంది రొట్టెల బ్యాచ్లో ఉన్నారు. అలాంటి వాళ్ళు వచ్చి తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. అప్పుడు యేసు ప్రభువులు వారు అన్నారు, ఇట్టిది వదిలిపోవాలంటే, ఇట్టి దెయ్యం వదిలిపోవాలంటే ఏం చేయాలి? ఉపవాస ప్రార్థన వలననే కానీ మరి దేని వలన సాధ్యం కాదు. కాబట్టి అలాంటి భయంకరమైన సమస్యలు కూడా ఉపవాస ప్రార్థన ద్వారా మనం జయించగలుగుతాం. ఏమండి, తలలు ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ఉపవాస ప్రార్థన, దేవునికి ఇష్టమైన ఉపవాసం అంటే ఏంటి, మనం నచ్చిన ఉపవాసం అంటే ఏంటి? బైబిల్ గ్రంథంలో ఎవరెవరు ఉపవాసం ఉన్నారు, ఏమేమి పొందుకున్నారు, ఏమేమి ఏమండి విజయాన్ని సంపాదించారనే విషయాలు, చాలా విషయాలు చెప్పాను. మనందరూ కూడా కలిసి ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఇంతవరకు చెప్పబడిన ఈయన మాటలు మనందరి హృదయములలో నీరు కట్టి ఫలించునుగాక. సమయం 1/2 గంట ఉంది, అందరం కూడా ప్రార్థన చేద్దాం. 9 గంటలకు ముగిస్తాను. స్తోత్రం, స్తోత్రం. అందరూ కూడా కలిసి ప్రార్థన చేద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. మన సంఘం కోసం ప్రార్థన చేద్దాం, మన గ్రామం కోసం ప్రార్థన చేద్దాం, దేశం కోసం ప్రార్థన చేద్దాం, దేశ అధికారుల కోసం ప్రార్థన చేద్దాం. ఉపవాసం ఉండి మీరు దేవుని సన్నిధికి వచ్చారు కాబట్టి LED లైట్ కూడా తీసేయండి. అందరూ కూడా తలలో ఉంచండి, మోకరించండి. మోకరించగలిగిన వారు మోకరించండి, వెసులుబాటు ఉంటే, లేకపోతే ప్రాబ్లం లేదు. ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం.